మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము. ఏ మనుషుని కానీ ఏ మతమును కానీ దూషింపకూడదు, ద్వేషింపకూడదు, తుంచనాడకూడదు, తోలనాడకూడదు. ఎవరి మతము వారు బోధించుకొనవచ్చును. భేదము కలిగినప్పుడు కలహింపరాదు. సలహాలు ఇవ్వవచ్చును. తెలియని విషయములు దేవునిని అడిగి తెలుసుకొనవలెను. నామకార్థము అనే పాపము. నామకార్థముగా చేయుట అనగా ఒకరు చేయుచున్నారని మనమును చేయుటయే. తప్పదు గనుక చేయవలనని చేయుటయే. చేయకపోతే ఇతరులేమైనా అనుకొందిరేమో అని చేయుటయే. మరియు చేయకపోయిన ఎడల ఎక్కడ కీడు సంభవించునో అని చేదస్తము కలిగి చేయుటయే. ఇదంతయు కలిపి నామకార్థమని చెప్పబడును. ఈ నామకము అనేది మన ప్రయాసమును, పాటును, సమయమును వృధా చేయునదై ఉన్నది గనుక మెళకువగా ఉండవలెను. నామకార్థముగా చేయుట అనే పాపము నేడు భూలోక క్రైస్తవ సంఘములో ఉన్నది. ఇది ఒక అపాయము, గొప్ప గండము, గొప్ప పాపశోధన, మనుషులు గుర్తుపట్టలేని మాయ, అనుకొనని నేరము. గనుక అందరూ ప్రతిదినము ఈ విషయములో జాగ్రత్తగా ఉండవలెను. దీనివలన కలిగే ఒక నష్టము ఏదనగా మనలో ఉండే ఇతరమైన చెడుగు మనలను విడిచిపెట్టదు. మరి ఒక నష్టం ఏదనగా ఇది ఒక చెడుగును తెచ్చిపెట్టును. అనగా ఒక విషయములో ఉండే ఈ నామకము మరి ఒక విషయములో కూడా నామకార్థముగా ఉండునట్లు చేయును. అనగా మరి ఒక నామకమును తెచ్చిపెట్టును. ఇతరులు మెచ్చుకొందురనియు ఖండిస్తే మంచి పేరు పోవుననియు తలంచు బోధకుడు కూడా నామకార్థ బోధకుడై ఉన్నాడు. నామకార్థ జీవుల పేర్లు జీవగ్రంథమందు ఉండవు. మరణాత.